నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హిమరాయిడ్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యతో బాధపడుతున్నారా? వీటి వలన కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. నమస్తే మేడం. సో ఫస్ట్లీ అసలు హిమరాయిడ్స్ అంటే ఏంటి? హెమరాయిడ్స్ లేకపోతే తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టు మొలలు అంటాం. హర్ష మొలలు లేకపోతే మొలలు, లేదు పైల్స్. ఇట్స్ మెడికల్ టెర్మినాలజీ. సో అంటే ఇందులో ఏంటి, అసలు ఎందుకు మనకి పైల్స్ కానీ హర్ష మొలలు లేకపోతే హెమరాయిడ్స్ అనే టర్మ్ ఎక్కువగా వినబడుతోంది అంటే ఈ మధ్య కాలంలో ఒకటి అంటే సెడెంటరీ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే తీసుకునే ఆహారం ఆన్ టైం తీసుకోకపోవడం కావచ్చు, లేట్ నైట్స్ నిద్రపోవడం కావచ్చు, వాటర్ కన్జంప్షన్ సరిగా లేకపోవడం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ అనేది సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా ఎక్కువగా మెడికేషన్ వాడటం కానీ, ఈ యాంటాసిడ్స్ లాంటివి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం, మలబద్ధక సమస్యలు ఇవన్నీ ఎక్కువ అయ్యాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో మనకి ఈ హర్షమొలలు అనే కండిషన్ బాగా వినబడతా ఉందమ్మా. సో అంటే ఏం జరుగుతోంది ఈ హర్షమొలల్లో అంటే బేసిక్గా మనకి ఇక్కడ అంటే ఆల్ ఓవర్ ద బాడీ మనకి బ్లడ్ వెజల్స్ అనేది ఉంటుంది. అలానే మనకి ఇప్పుడు యానస్ మలద్వారం దగ్గర కూడా బ్లడ్ వెజల్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి కొన్ని ఫ్యాక్టర్స్, ఇప్పుడు నేను చెప్పిన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎయిల్మెంట్ ఫ్యాక్టర్స్ కావచ్చు, దీనివల్ల ఏమవుతుందంటే మనకి యానస్ దగ్గర మనకి బ్లడ్ వెజల్స్ అంటే ఈ రక్తనాళాల్లో వెయిన్స్ ఎక్కువగా ఇన్ఫ్లమేషన్కి గురవ్వడం, దానివల్ల అది స్వోలెన్ అయిపోయి మనకి కొన్ని పైల్స్ అనేది లోపల ఇన్సైడ్ ఆఫ్ యానస్ ఉంటుంది. కొన్ని ఏమో బయటకి ఎక్కువగా రోజులుగా స్ట్రెయిన్ చేయడం వల్ల ఈ మలబద్ధక సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఎక్కువ టైం మనకి ఈ బాధతో భరిస్తున్న వాళ్ళలో మనకి ఈ పైల్స్ అనేది బయటకి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి స్వోలెన్ బ్లడ్ వెజల్స్ని విల్ కాల్ ఇట్ యాజ్ పైల్స్ అనమాట. సో ఎందుకు మనకి అంటే ఎలా దీనిని మనం డయాగ్నోస్ చేస్తాము అంటే కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి. అంటే ఎక్కువగా మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ అనిపించటం, మోషన్ వెళ్ళిన తర్వాత మనకి పెయిన్ ఒక 5 minutesలో తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ కానీ మసాలా ఫుడ్, స్పైసెస్, ఎక్కువ పులుపు ఉన్న ఫుడ్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు బేసిక్గా మనకి నొప్పి అనేది ఎక్కువగా రావటము, తర్వాత ఫుడ్ టు ఫుడ్ ఇంటర్వెల్స్ అనేది బాగా గ్యాప్ ఉన్నప్పుడు, అసిడిక్ కండిషన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ఈ మోషన్ అంటే మలద్వారం దగ్గర మనకి యానల్ రీజియన్లో పెయిన్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటాం. అంటే మనకి మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అనేది చుక్క చుక్క కనిపించటము, తర్వాత కొంచెం యానల్ ఏరియాలో మనకి ఇచ్చింగ్ దురద ఉండటము, అట్ ద సేమ్ టైం కొంతవరకు మనకి పెయిన్ అనేది కంటిన్యూస్గా కొంతమందిలో ఉంటూ ఉంటుంది. అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాలనిపించటం, అంటే ఇట్స్ లైక్ అన్ అన్సాటిస్ఫాక్టరీ మోషన్. అంటే ఇప్పుడు మార్నింగ్ బవల్స్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనో, లేకపోతే టీ కాఫీ తాగిన తర్వాతనో, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతనో, లంచ్ తర్వాతనో మళ్ళీ వెళ్ళాలి అనిపించటం. 2-3 సార్లు మనము మోషన్ టాయిలెట్ వెళ్ళిన తర్వాత కూడా వీ డోంట్ ఫీల్ ఇట్ లైక్ కంప్లీట్గా ఎవాక్యువేట్ అయ్యిందన్న ఫీలింగ్ అనేది మనకి హర్షమొలలో ఉండదు. సో ఇలా ఉండడం కొన్ని రోజులుగా జరిగి ఏమవుతుందని చాలామంది తెలియక పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, లేకపోతే ఈ బిటాడిన్తో క్లీన్ చేసుకోవడం, సిట్స్ బాత్ చేయటము, తర్వాత ఎక్కువగా దాన్ని అంటే కూల్ ప్యాక్తో అంటే కొంచెం సూతనింగ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే ఉంటుంది, పూర్తిగా తగ్గడం అనేది జరగదు. కాబట్టి అది రాను ఇంటర్నల్గా పెరిగిపోయి ఇది గ్రెడిషన్స్ ఆఫ్ ద పైల్స్ అనేది పెరిగిపోతుంటుంది. అంటే కొన్నిసార్లు ఈ హర్షమొలలు ఇన్సైడ్ ఆఫ్ ద రెక్టమే ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే మనకి బయట కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్సైడ్ ఆఫ్ రెక్టంలో మనకు ఆల్మోస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ అని చెప్తూ ఉంటాము. సో ఇది మనం మళ్ళీ పర్ రెక్టమ్ చెక్ చేసినప్పుడు అంటే ఎగ్జామిన్ ఫిజికల్గా చేసినప్పుడు మనకి అది ఏ పొజిషన్లో ఉంది అంటే 2 o'clock పొజిషన్, 6, 8 o'clock పొజిషన్ని బట్టి ఎక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుందనే దాన్ని బట్టి వీళ్ళు చెప్తాం. అంటే ఇట్ ఇస్ అన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే మనకి మామూలుగా మోషన్ వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు అక్కడ స్వోలెన్ లంప్స్ లాగా మొలకల్లాగా బయటికి రావటం, మోషన్ వెళ్ళిన తర్వాత అలానే ఉండటం, లేకపోతే కొన్నిసార్లు పుష్ చేసినప్పుడు ఇన్సైడ్కి అది లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో మనం పుష్ చేసినా కూడా వెళ్ళదు, అక్కడ అలానే ఉంటుంది. అక్కడ 2-3 గుత్తుల్లాగా మనకి మొలల్లాగా కనిపించటము దట్స్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ పైల్ అని చెప్తూ ఉంటాం. కొన్ని ఏంటంటే ఓన్లీ ఇంటర్నల్గానే ఉంటాయి, అంటే మనకి మోషన్ వెళ్ళేటప్పుడు కూడా బయటికి రావు, కాకపోతే పెయిన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, అర్జెన్సీ ఫర్ ద స్టూల్ ఉంటుంది, అన్సాటిస్ఫాక్టరీ మోషన్ ఉంటుంది, బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉంటుంది, అండ్ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా పైల్ అనేది బయటికి అనేది కనిపించదు. సో దట్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఇంటర్నల్ పైల్. సో త్రూ ఎగ్జామినేషన్ ఒక ఫిజిషియన్ చూసిన తర్వాత, మనం కన్సల్టెంట్ చూసిన తర్వాత విల్ ఏబుల్ టు అసెస్ అనమాట వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఆర్ హెమరాయిడ్సా లేకపోతే ఎక్స్టర్నల్గా ఉన్న హెమరాయిడ్స్ అనేది చెప్పొచ్చు. అండ్ ఎలాంటి వారిలో అంటే హెమరాయిడ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు?
అంటే ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్, అంటే కూర్చున్న వృత్తిలో ఉన్న వాళ్ళల్లో కంటిన్యూటీగా అసలు మొబిలైజేషన్ అనేది లేని వాళ్ళు 3-4 hours 5 hours 6 hours కూర్చుంటూనే ఉంటారు పనిలో పడి. సో అలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆ పనిలో పడి కరెక్ట్గా టైం టు టైం వాటర్ ఇంటేక్ అనేది ఉండదు, లెస్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ అనేది ఉన్న వాళ్ళలో కూడా మనం మొలలు, వర్షమొలలు చూస్తూ ఉంటాం. అండ్ ఎక్కువగా లేట్ నైట్స్ పడుకున్న వాళ్ళలో, అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే నార్మల్గా ఈ ఎర్లీ మార్నింగ్ అంటే 6 to నైట్ 2-3 వరకు ఉన్న షిఫ్ట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో నిద్ర డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే నైట్ అంతా వర్క్ చేస్తారు, మళ్ళీ మార్నింగ్ ఎప్పుడో 11-12 వరకు పడుకుంటారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ అవుతుంది, సరిగా ప్రాపర్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ అనేది ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. కాబట్టి వీళ్ళల్లో కూడా మనకి హర్షబొలలు వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువసేపు అంటే యూరిన్ని కానీ మోషన్ని హోల్డ్ చేస్తున్న కండిషన్స్లో కూడా మనకి ఒక పీరియడ్ ఆఫ్ సర్టన్ పీరియడ్ టైంలో కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. సో ఇంటర్న్ విల్ లీడ్ ఇన్ టు ద పైల్స్. ఇది కాకుండా నేను చెప్పినట్టుగానే ఫ్యామిలీ హిస్టరీ విల్ బి దేర్. అండ్ ఆడవాళ్ళలో తీసుకుంటే ప్రెగ్నెన్సీ, అంటే నార్మల్గా ఈ లాస్ట్ ట్రైమిస్టర్ విల్ కాల్ ఇట్ యాజ్ 7-8-9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఆబ్వియస్గా కాన్స్టిపేషన్ ఎక్కువ మంది ఉమెన్స్లో కనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఐరన్ సప్లిమెంట్స్ వాట్ వీ టేక్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఆ టైంలో మనకి కాన్స్టిపేషన్ ఉండటం వల్ల కూడా డెవలప్ ఇంటు ద పైల్స్. సో మోస్ట్ ఆఫ్ ద జెస్టేషనల్ హెమరాయిడ్స్ ఏంటంటే పోస్ట్ డెలివరీ, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత వన్స్ మనం ఐరన్ సప్లిమెంట్స్ ఆపేస్తాము అండ్ ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉంది అంటే మాత్రం వాటర్ కన్జంప్షన్ అదంతా కరెక్ట్గా ఉంది, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కూడా పెరగదు, కాబట్టి ఇట్ డజంట్ టర్న్ అవుట్ ఇంటూ ద మళ్ళీ పైల్స్ అనేది రాకుండా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఏంటంటే ఒకవేళ డెలివరీలో అయిన వెయిట్ అనేది తగ్గకపోతే, అంటే బరువు అలానే మెయింటైన్ అవుతుంది అసలు, అంటే కొంచెం కూడా అంటే ఒక 4-5 kilos ఎలాగో తగ్గుతాం బేబీ బయటకు వచ్చిన తర్వాత, కానీ యూజువల్గా అలానే మిగతా వెయిట్ అలానే ఉంది అంటే ఆ పెరిగిన 10-15 kilos అప్పుడు మళ్ళీ మనకి పైల్స్ అలానే ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో జెస్టేషనల్ పైల్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది కాకుండా మనకి ఎక్కువగా చెప్పాను కదా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో, ఫుడ్ ఇంటర్వెల్ అనేది సరిగ్గా లేని వాళ్ళలో, అంటే ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో తీసుకుంటారు, మళ్ళీ నైట్ మీల్ తీసుకుంటారు, వాళ్ళకి కొత్తలో బాగానే ఉంటుంది. అంటే ఒక కండిషన్ ఉంటుంది, ఆకలి వేసినా కూడా తినకపోతే ఎసిడిటీ విల్ డెవలప్. ఆకలి వేయట్లేదు అంటే తినాల్సిన అవసరం ఏం లేదు ఈ రోజుల్లో ఉన్న కండిషన్స్ ప్రకారం. బట్ యూ కెన్ టేక్ ఇట్ లైక్ ఎనీ సలాడ్, వాటర్ కన్జంప్షన్, బటర్ మిల్క్ ఇలాంటివి లైట్గా తీసుకుంటే మీకు ఇలాంటి ఇబ్బంది ఏమీ రాదు. అట్ ద సేమ్ టైం ఎక్కువగా కన్జంప్షన్ ఆఫ్ ఈ లాక్టోస్ ఫుడ్ కానీ, అంటే మిల్క్ లాంటి డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవటం, టీ కాఫీ ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళలో కూడా మనకి పైల్స్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏదైనా యానల్ ఇష్యూస్ లైక్ ఈ ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్లో కూడా మనకి ఎక్కువగా డయేరియాతో పాటుగా కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. సో దానివల్ల కూడా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అంటే హిమరాయిడ్స్కి ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా అండ్ ఏజ్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంది? ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం చాలా మందిలో ఈ పొట్ట పురుగులు అంటూ ఉంటాం కదా, సో వాళ్ళలో మనకి బేసిక్గా అంటే మోషన్ సరిగా వెళ్ళరు. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ మన 3-4-5 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు అంటే టాయిలెట్కి వెళ్ళడానికి హెజిటేట్ చేస్తూ ఉంటారు, అంటే వచ్చినా కూడా ఆపుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అలాంటి కండిషన్స్లో కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వటం, వాళ్ళకి కూడా మనకి తొందరగానే 10-15 years లోపలే పైల్స్ అనేది రావడం అనేది చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు వీళ్ళకి మోషన్స్ రావట్లేదని తల్లిదండ్రులు అవుట్ ఆఫ్ యాంగ్జైటీ they'll go with the laxatives, Dalcolax, Dufalac లాంటి laxatives they'll use, అంటే పర్ యానస్ అన్న పెడతారు లేకపోతే ఓరల్ కన్నా తీసుకుంటుంటారు. సో అలా లాంగ్ టర్మ్లో ఈ లాక్సేటివ్స్ యూస్ చేయడం వల్ల కూడా దే మైట్ డెవలప్ ఇంటూ లైట్ కైండ్ ఆఫ్ పైల్స్ రావటం ఇన్ ఫ్యూచర్, అంటే ఆఫ్టర్ 5 years or 6 years ఆఫ్ టైంలో మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఎక్కువగా మనకి మధ్య వయస్కుల తర్వాత అంటే 45-50 తర్వాత కూడా మనకి కాన్స్టిపేషన్ సమస్య ఉంటుంది, ఎందుకంటే బేసిక్గా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, డైజెషన్ తగ్గిపోతుంది కాబట్టి మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇంటర్న్ విట్ లీడ్ ఇన్ టు ద కాన్స్టిపేషన్. సో దానివల్ల కూడా మనకి మోషన్ హార్డ్ రావటం వల్ల పైల్స్ అనేది ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ అలాని ఓన్లీ అంటే ఒక 50-45 దాటిన వాళ్ళకే వస్తుందని ఏం లేదు, చిన్నపిల్లల నుంచి ఎవరికైనా కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫిషర్స్ అంటే ఏంటి అండ్ ఇది ఎందువల్ల వస్తుందంటారు? ఫిషర్ అనేది మరి డిఫరెంట్, అంటే ఇది కూడా ఒక యానల్ పెథలాజికల్ కండిషనే. బట్ ద థింగ్ ఇస్ యానల్ టేర్ అంటాం, అంటే ఎక్కడైతే మనము ఎక్కువ రోజులుగా అంటే డయేరియా కానీ లేకపోతే నార్మల్ కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులుగా ఉన్నప్పుడు, ఏదైనా కండిషన్ వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిడిక్ కండిషన్స్లో కూడా బ్లోటింగ్ ఉంటుంది, డిస్టెన్షన్ ఉంటుంది. సో అది లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు కూడా మనకి అక్కడ ప్రెషర్ పెట్టడం వల్ల మనకి కట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యానల్ టేర్
అవుతాను యానల్ ఫిషర్. అట్ ద సేమ్ టైం ట్యూబర్క్లోసిస్ లాంటి కండిషన్స్లో కూడా ఎక్కువగా తగ్గుతూ ఉంటాం లంగ్ ట్యూబర్క్లోసిస్లో. సో దానివల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగటం, ఇంటర్న్గా మనకి రెక్టమ్ మీద ప్రెషర్ పడడం వల్ల కూడా టేర్ జరిగి మనకి యానల్ ఫిషర్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో, అంటే ఒబెసిటీ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎక్కువగా బరువు ఉండి ఎక్కువ నడవలేని వాళ్ళు, ఎక్కువగా కూర్చుంటారు కాబట్టి వాళ్ళు దానికి కూడా అవుట్ ఆఫ్ ప్రెషర్ వల్ల కూడా రెక్టమ్ మీద మనకి ఫిషర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంటుంది. అయితే ఫిషర్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే మనకి బ్లీడింగ్, ఇప్పుడు పైల్స్లో తీసుకుంటే డ్రాప్ ఆఫ్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. బట్ వెరాజ్ ఇన్ ఫిషర్లో ఏంటంటే మనకి అక్కడ టేర్ ఆఫ్ యానల్ రీజన్ కాబట్టి మోషన్ మీద ఒక చారికలాగా, స్టూల్ మీద ఒక చారికలాగా బ్లడ్ స్టెయిన్ అనేది ఉంటుంది. సో అది మనకి కీనోట్ ఫీచర్. ఇంకా అలా ఉంది అంటే ఇట్స్ అ ఫిషర్. అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రమే కాకుండా ఈవెన్ ఆఫ్టర్ పాసింగ్ ద స్టూల్, డెఫికేషన్ తర్వాత కూడా దే విల్ సస్టైన్ విత్ పెయిన్ అండ్ బర్నింగ్. మంట అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మోర్ దాని కొన్ని సివియర్ కండిషన్స్లో తెలిసేకి 12 hours ఇన్ అ డే మొత్తం ఉంటుంది, పడుకున్నప్పుడే తగ్గుతుంది. ఈవెన్ దో దే గెట్ ద నార్మల్ స్టూల్, సాఫ్ట్ స్టూల్ వచ్చినా కూడా దే విల్ గెట్ ద బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్టర్ డెఫికేషన్ అండ్ పెయిన్ ఉండటం, ఇచ్చింగ్ ఉండటం. అట్ ద సేమ్ టైం మనకి అక్కడ కొంచెం మ్యూకస్ డిశ్చార్జ్ అనేది కనిపించటం, ఇవన్నీ కూడా మనకి యానల్ ఫిషర్లో ఉండే లక్షణాలు. సో మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము పైల్స్ అండ్ ఫిషర్ అంటే, మనకి పైల్స్ అక్కడ డ్రాప్ పడుతుంది, పెయిన్ ఇన్ మోషన్ మాత్రమే ఉంటుంది, అన్సాటిస్ఫాక్టరీ మోషన్ ఇబ్బంది అనేది మనకి పైల్స్లో ఎక్కువగా ఉంటుంది. అది వేరాజ్ ఇన్ ఫిషర్లో ఏంటంటే మనకి కట్ తెలుస్తుంది, ఏదో మోషన్ వెళ్తున్నప్పుడు సూదితో పొడిచినట్టుగా, చాకులతో కట్ చేసినట్టుగా, నైఫ్తో మనకి ఆ సెన్సేషన్ అనేది వైల్ పాసింగ్ మోషన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బ్లీడింగ్ అనేది ఒక చారికలాగా స్టూల్ మీద కనిపించటం, బర్నింగ్ సెన్సేషన్ ఉండటం అనేది మనము ఫిషర్లో చూస్తూ ఉంటాం. ఆ ఫిషర్లో పెద్దగా అన్సాటిస్ఫాక్టరీ మోషన్ అనేది ఏమీ ఉండదు, బట్ ద బర్నింగ్ విల్ బి ద కీ నోట్ ఫీచర్ అని చెప్తాము. అండ్ ఫిస్టులా అంటే ఏంటంటే అది ఎందువల్ల వస్తుంది అంటారు? ఫిస్టులా కూడా ద సేమ్ థింగ్. ఇంకా ఆల్మోస్ట్ ఈ పైల్స్ కానీ ఫిషర్ ఫిస్టులాస్ ఇవన్నీ కూడా మనకి యానల్ రీజన్లో ఉండే యానల్ ఫిస్టులాస్ అంటుంటే యానల్ రీజన్లో వచ్చే కండిషన్స్. బట్ ఫిస్టులా మైట్ ఎక్కడైనా రావచ్చు, నాట్ ఓన్లీ ఇన్ ద యానస్ ఏరియాలో కాకుండా బాడీలో ఎక్కడైనా 2 కనెక్టింగ్ ఏరియాస్లో మనకి వస్తూ ఉంటుంది. సో మనం యానస్ దగ్గర వస్తుంది కాబట్టి దాన్ని మనం యానల్ ఫిస్టులా అంటాము. యానల్ ఫిస్టులా అంటే ఏంటంటే నార్మల్గా మనకి లోపల ఉన్న యానస్ నుంచి బయట స్కిన్ వరకు ఒక ట్రాక్ లాగా ఓపెన్ అయిపోవటం. సో దాని నుంచి మనకు ఒక పెరియానల్ యాప్సిస్, అంటే మోషన్ వెళ్ళే దగ్గర కాకుండా కొంచెం పెరుదులకి కింది భాగంలో కొంచెం అవతల ఇవతల మనకి విల్ గెట్ 1 యాప్సిస్ కావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ సివియారిటీ. 1 or 2 యాప్సిస్, పెరియానల్ యాప్సిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం యానల్ ఫిస్టులా అంటాం. ఆ యాప్సిస్ కూడా ఎలా అంటే కొన్ని రోజులకి రప్చర్ అయిపోతుంది, అంటే కొన్నిసార్లు ద సేమ్ డే కూడా రప్చర్ అయిపోతుంది, మళ్ళీ ఇదంతా ఒక హోల్ లాగా అయిపోయి ఆ హోల్ అనేది ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు, ఆ ట్రాక్ ఓపెనింగ్ అంటే టిల్ ఇంటెస్టైన్, పేగుల వరకు కూడా వెళ్తుంది. అప్పుడు ఇంకా కండిషన్ సివియర్గా ఉంటుంది, తగ్గడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది యానల్ ఫిస్టులా. సో దీనిలో లక్షణాలు ఏంటంటే ఎనీ యాప్సెస్ అంటే ఇన్ఫ్లమేషన్ కాబట్టి డెఫినెట్గా టెంపరేచర్ అనేది అరౌండ్ 99-100 మధ్యలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇన్నర్స్ కూడా బాగా స్టెయిన్ అవుతూ ఉంటాయి విత్ మ్యూకస్ అండ్ బ్లడ్ డిశ్చార్జ్తో కలిపి. అండ్ కొంచెం అంటే నొప్పిలాగా ఎక్కువగా అనిపించటము, కూర్చుంటే అంత తడితడిగా తేమగా అనిపించటము, ఇవన్నీ మనము యానల్ ఫిస్టులాలో చూసే లక్షణాలు. అయితే ప్రతి పెరియానల్ యాప్సెస్ని మనం ఫిస్టులా కింద కన్సిడర్ చేయలేము. కొన్నిసార్లు ఓన్లీ అది యాప్సెస్ అయ్యి ఉండొచ్చు, ఇట్స్ నాట్ మైట్ బి అ ఫిస్టులా, బట్ నెగ్లెక్ట్ చేస్తే ఇట్ మైట్ టర్న్ అవుట్ ఇంటు ద ఫిస్టులా. అండ్ ఫిస్టులా కూడా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందంటారు? ఫిస్టులా అనేది యూజువల్గా చిన్నపిల్లలు మనం అంతగా ఏమీ చూడం, అంటే ఒక మధ్య వయసుకు దాటిన తర్వాత మనం చూస్తూ ఉంటాం. అరౌండ్ 35-40 తర్వాత వాళ్ళ నుంచి మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంచెం 30 పైన ఉన్న వాళ్ళలో కూడా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. బట్ మరి చిన్నపిల్లలు యానల్ ఫిస్టులాస్ అనేది మనం గమనించము. వేరాజ్ ఇన్ మనకి ఫిషర్ అనేది కూడా మధ్య వయస్కులోనే బాగా కనిపిస్తుంటుంది, ఎందుకంటే ఈ ట్యూబర్క్లోసిస్ కానీ లేకపోతే జెస్టేషనల్ ప్రెగ్నెన్సీస్ ఈ కండిషన్స్లో కానీ మనం మధ్య వయస్కుల్లో చూస్తాం కాబట్టి ఆ టైంలో మనకి ఫిషర్ కండిషన్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ పైల్స్ లాంటి కండిషన్స్ అంటే చిన్న ఏజ్లో 3 years 4-5 years అప్పుడు వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు దాంతో సఫర్ అవ్వడమేనా, లేదంటే తగ్గి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా నార్మల్ చేసుకోవచ్చు. అంటే చిన్న పిల్లలనే కాదు, ఏ వయసులో వాళ్ళకి మనకి పైల్స్ వచ్చినా
ఫిషర్ వచ్చినా ఫిస్టులా వచ్చినా మీరు తొందరగా మేల్కొని ప్రాపర్ కన్సల్టెంట్ని కలిస్తే కనుక దీన్ని కొంచెం డైటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఎలా ఫుడ్ తినాలి ఏంటి అనేది అది చేస్తూ ప్రాపర్ మెడికేషన్స్ ఇప్పుడు మనం హోమియోలో ఇస్తాం. వీ డోంట్ డూ ఎనీ సర్జరీస్, అంటే ఏది రిమూవల్ జరగదు. అంటే ఇప్పుడు హెమరాయిడెక్టమీ, ఫిస్టులెక్టమీ అని చెప్తుంటాం, ఫిషరెక్టమీ అని. సో రిమూవల్ జరగకుండా థ్రెడ్డింగ్ చేస్తారు కొంతమంది, అంటే మనకు నాట్ వేసేసి తీసేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే రిపిటెన్సీ ఛాన్సెస్ విల్ బీ హై అండ్ రికరెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనకి చిన్న పిల్లల్లో కూడా మనకి రాకుండా పూర్తిగా మూలం నుంచి ప్రాబ్లం అనేది ఎలిమినేట్ అవుతూ, మెయిన్గా హోమియోలో ఏంటంటే వాళ్ళకి ఎందుకు వచ్చిందా ప్రాబ్లం అంటే ఎలిమెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. అంటే వాళ్ళకి వంశపారపర్యంగా వచ్చిందా, లేకపోతే ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చిందా, లేకపోతే బాగా బాడీ హీట్ చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉందా అనేది చూసుకొని దాని ఎలిమెంట్ ఫ్యాక్టర్ని తీసి మెడిసిన్స్ వేస్తాం. అండ్ ఏజ్తో సంబంధం లేదు, అంటే దాన్ని బట్టి డోసెస్ మారుతాయి వాళ్ళ వెయిట్ దీన్ని బట్టి. కానీ బట్ పర్టికులర్గా ఈ డోసే వేయాలి ఈ వయసులో చిన్న వయసులో ఏం లేదు, వాళ్ళ సివియారిటీ ఆఫ్ కండిషన్ బట్టి డోసెస్ ఉంటాయి హోమియోపతిలో. సో అలా వేసిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గుతుంది. తగ్గింది మళ్ళీ రాకుండా ఎందుకు ఉంటుంది అంటే వీ ట్రీట్ బాడీ యాజ్ ఏ హోల్. అంటే మేము ఓన్లీ పేషెంట్ ఉన్న కండిషన్ అంటే ఆ ఫిజికల్ సిమ్టమ్స్ అనే కాకుండా మెంటల్ లెవెల్ నుంచి కూడా వేస్తాం. వాళ్ళ మనిషి యొక్క తత్వం ఏంటి, అతని యొక్క ఆలోచన విధానం ఏంటి, అసలు ఎందువల్ల వచ్చింది, అండ్ మెడికల్ హిస్టరీ ఇదంతా తీసుకొని వేస్తాం. కాబట్టి అది రూట్ నుంచి కూడా ఎలిమినేట్ అవుతూ కంప్లీట్గా హైలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా ఎప్పటికీ లైఫ్ టైం మెడికేషన్స్ వాడాలని ఏం లేదు. ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే దే విల్ గో విత్ పెయిన్ కిల్లర్స్ ఆర్ యాంటీబయాటిక్స్ అలా ఇచ్చి తగ్గకపోతే దే విల్ రిమూవ్ ఇట్. బట్ హోమియోపతిలో ఏంటంటే మీకు ఒక 6 months 7 months అలా ప్రాపర్గా వాడుకుంటే విల్ గెట్ రీడ్ ఆఫ్. అండ్ కొన్ని కండిషన్స్ని బట్టి ఇంకొన్ని రోజులు ఎక్కువ కూడా వాడాల్సి రావచ్చమ్మా. అండ్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇలాంటి కోమార్బిడిటీస్ ఏమన్నా అంటే పైల్స్ లాంటి కండిషన్స్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసే అవకాశం ఉందంట. బీపీ షుగర్ అలాంటివి ఏమి పైల్స్ని ఏమి ఎగ్జాజరేట్ చేయవు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఎంటిటీ కాబట్టి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ కాన్స్టిపేషన్, కొన్ని ఈ అల్సరేటివ్ కొలైటిస్ కానీ, లేకపోతే క్రాన్స్ డిసీజ్ కానీ, లైక్ ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్స్ లాంటి కండిషన్స్, గ్యాస్ట్రైటిస్ లాంటి కండిషన్స్, ఏమైనా ఇరోషన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే హయాటస్ హెర్నియా లాంటి కండిషన్స్, ఇలాంటి కండిషన్స్ మాత్రం మనకి పైల్స్ ఫిషర్ ఫిస్టులాస్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఎక్కువగా బాడీ మెటబాలిజం సరిగా ఉండదు, కాన్స్టిపేషన్ వెళ్ళిపోయింది, లేకపోతే డియారియా ఉంటుంది, డైరియా, లూజ్ మోషన్స్ ఎక్కువ అవ్వడం, తిన్న వెంటనే టాయిలెట్స్కి వెళ్ళడం జరుగుతుంది. హైజీన్ కండిషన్స్ ఏమాత్రం మెయింటైన్ చేయకపోయినా ఇట్ విల్ గెట్ ద ఇష్యూస్ అనమాట. సో కాబట్టి బీపీ షుగర్ అనేది ఏం ఎఫెక్ట్ చేయదు. అది నేను చెప్పిన ఈ కండిషన్స్ మాత్రం కొంత మేరకు వాటిని ఇబ్బంది పెడతాయి. సో అలాంటి కండిషన్స్లో పూర్తిగా తగ్గదని కూడా ఏం లేదు, ప్రాపర్గా కనుక్కోవాలి, డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా ఉంటూ దాని యొక్క సిమ్టమ్స్ పేషెంట్ కూడా కరెక్ట్గా చెప్పాలి. పేషెంట్ డాక్టర్కి ఇది నాకు ప్రాబ్లం ఉంది, ఇన్ని రోజుల నుంచి ఉంది, ఈ సిమ్టమ్ నాకు ఎక్కువ కనిపిస్తుంది అని డాక్టర్ అడిగిందంతా చెప్తే డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ అ ప్రాపర్ ట్రీట్మెంట్ అండి. అండ్ అంటే కాన్స్టిపేషన్ కండిషన్ ఎలాంటి లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉందంటారు? కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం, అంటే చాలామంది హార్డ్ మోషన్ కాన్స్టిపేషన్ అనుకుంటుంటారు. కాన్స్టిపేషన్ అని ఎప్పుడు నిర్ధారిస్తామంటే ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ పాసింగ్ ద స్టూల్ ఫర్ మోర్ దాన్ 3 days, 3 రోజుల కంట ఎక్కువగా మోషన్ వెళ్ళట్లేదు, 2 రోజులు అయిపోయింది 3వ రోజు కూడా రావట్లేదు అంటే అది రిపీటెడ్గా ఉంటే దాన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. కొంతమంది డైలీ వెళ్తారు బట్ అన్సాటిస్ఫాక్టరీ మోషన్ ఉంటుంది, హార్డ్ మోషన్ ఉంటుంది, సో దాన్ని మనం కాన్స్టిపేషన్ కింద తీసుకోం. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం హార్డ్ మోషన్ విల్ లీడ్ ఇన్ టు ద కాన్స్టిపేషన్ ఫర్ అ లాంగ్ వైల్. సో కాన్స్టిపేషన్ ఎందువల్ల వస్తుంది అంటే అందరికీ తెలిసిందే, ఇప్పట్లో మనం వాటర్ మన బాడీకి తగ్గట్టుగా వాటర్ కన్జంప్షన్ సరిగా లేనప్పుడు డెఫినెట్గా డీహైడ్రేషన్ ఇన్ ద బాడీ విల్ హ్యాపెన్స్. సో కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఈ ఫ్యాటీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ కన్జంప్షన్ లేకపోయినా కూడా ఇట్ విల్ డెవలప్. థర్డ్ థింగ్, పీచు పదార్థం అనేది ఎక్కువ తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువ తీసుకుంటే కూడా మనకి విల్ డెవలప్ ఉంటుందో, అంటే కాన్స్టిపేషన్ రాకుండా హెల్దీగా ఉంటాం. ఈ రోజుల్లో ప్రతి డాక్టర్ ఇన్సిస్ట్ చేసేది పేషెంట్స్కి ఒకటే, సరిగ్గా తినండి, తినడంలో కూడా ఏం తింటున్నారో చూసుకోండి. అంటే ప్రోటీన్ ఇంటేక్ పెంచండి, ఫైబర్ పెంచండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ఫ్యాట్స్ తగ్గించండి. అవి తగ్గిస్తే డెఫినెట్గా హెల్తీగా ఉంటాం. మినిమం 3 to 4 liters మీ BMIని బట్టి వాటర్ తాగండి. అండ్ 5 to 6 hours లేదు 7 hours సౌండ్ స్లీప్ అనేది కరెక్ట్గా ఉండండి. మొబైల్ రేడియేషన్స్కి దూరంగా ఉండండి. కొంచెం ఒక 50 to 1 hour 60 minutes అయినా ఎక్సర్సైజ్ చేయండి. ఇవి చేస్తే డెఫినెట్గా ఏ కండిషన్ అయినా కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ కాన్స్టిపేషన్ కండిషన్లో కూడా ఫైబర్ ఇంటేక్ పెంచేసి వాటర్ కన్జంప్షన్ సరిగా ఉండి
అన్నెసెసరీ మెడికేషన్స్కి దూరంగా ఉంటూ మీల్ అనేది ప్రాపర్గా, అంటే ఇట్స్ నాట్ లైక్ అ కంప్లీట్ ఫుల్ మీల్ అని కాకుండా మనకి బాడీకి ఎంత అవసరమో అంత ఫుడ్ అనేది తీసుకొని అన్నెసెసరీగా ఆల్కహాలిజమ్స్, స్మోకింగ్ హెవీగా తీసుకోకుండా, ఎక్కువగా జంక్ ఫుడ్ అనేది తీసుకోకుండా, అండ్ ఎక్కువగా మసాలా స్పైసెస్ అనేది నాన్ వెజిటేరియన్ ఎవ్రీడే తీసుకోకుండా ఉంటే డెఫినెట్గా కాన్స్టిపేషన్ని వితౌట్ మెడికేషన్ తగ్గించుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ, తగ్గించుకోవచ్చు. అయినా తగ్గట్లేదు. ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, పైల్స్ ఉండదు, ఫిషర్ ఉండదు, ఫిస్టులా ఉండదు, ఐబిఎస్ ఉండదు, అల్సరేటివ్ ఉండదు, క్రాన్స్ ఉండదు, బట్ దిల్ గెట్ ద కాన్స్టిపేషన్. అవన్నీ ఇడియోపతిక్. ఇంకెందుకు కాన్స్టిపేషన్ వస్తుందని వీ కాంట్ హెల్ప్ అవుట్. కానీ ఆ కండిషన్లో ఏం చేయాలి, లాక్సేటివ్స్ వేసేస్తాము అంటే ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనుకుంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇట్ మై టర్న్ అవుట్ ఇంటే తను ఆటోఇమ్యూన్ డిసీజెస్. కాబట్టి చిన్నప్పటి నుంచి వేయడం, మధ్య వయస్కు నుంచి అన్నెసెసరీ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వేయకుండా న్యాచురల్గా హోమియోపతి వాడుకుంటే ఓన్లీ ఫర్ ద కాన్స్టిపేషన్ ఆల్సో విల్ హ్యావ్ సమ్ డ్రగ్స్. ఈ డ్రగ్ వేస్తే తగ్గిపోతుంది. ఎంత సివియర్గా ఉంటుందంటే ఈవెన్ 3 day 4 day 5 day కూడా రాదు వాళ్ళకి. అండ్ బ్లోటింగ్ అయిపోతుంది, డిస్టెన్షన్ అయిపోతుంది, బాగా గ్యాస్ వస్తుంది, అంటే ఫ్లాచులెన్స్ కింద నుంచి వెళ్ళదు, కడుపు అంతా టైట్ అయిపోయి బాగా కడుపులో నొప్పి రావడం, తేన్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, డల్ అయిపోతుంది బాడీ, ఇవన్నీ జరుగుతుంటుంది. అదంతా జరగకుండా మనకి మెడికేషన్స్ విల్ హెల్ప్ అవుట్ ఇన్ హోమియోపతి ఓన్లీ ఫర్ ద కాన్స్టిపేషన్. బలబద్ధక సమస్యని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీడే ఒక హెల్దీ పర్సన్ మినిమం 1 or 2 స్టూల్ ప్యాసేజ్ అనేది ఇట్స్ అ కామన్ హెల్దీ పర్సన్ చేయాల్సిన పని. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ 2 అయినా కూడా ప్రాబ్లమాటిక్, ఈవెన్ దో ఇట్ ఈస్ అ సాఫ్ట్ స్టూల్, అసలు లేదు అన్నా కూడా ప్రాబ్లమే. సో ఈ 2 కండిషన్స్ ఏం జరుగుతున్నా కూడా ప్రాపర్గా మన హెల్త్ ఎక్కడో తేడా అవుతుంది. ఇప్పుడు అందరం వింటుంది గట్ హెల్త్ అని చెప్పేసి, దానిలో చేంజెస్ వచ్చినాయి అంటే బాడీ హెడ్ టు టో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఫుడ్, మనం తీసుకునే ప్రతి ఫుడ్ ఎంత ప్రాపర్గా ఉంది, దానిలో ఫైబర్ ఇంటేక్ ఎంత ఉంది, వాటర్ కన్జంప్షన్ సరిగా ఉందా లేదా, ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉందనేది చూసుకొని, కార్బ్స్ కూడా ఇంపార్టెంటే కానీ మినిమైజ్గా తీసుకోవాలి, ఫ్యాట్స్ ఇంపార్టెంటే మినిమైజ్గా తీసుకుంటే ఇట్ విల్ హ్యావ్ అ సబ్సైడ్స్ కండిషన్ కంపల్సరీగా. అండ్ ఇప్పుడున్న సినారియోలో అంటే ఆల్మోస్ట్ 75% గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ ఉన్నారు. అవును. సో గ్యాస్ట్రైటిస్ ఎంతవరకు పైల్స్ని కానీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి దారి తీస్తుంది అంటారు? తీస్తుంది డెఫినెట్గా. గ్యాస్ట్రైటిస్లో ఏంటంటే బేసిక్గా ఎక్కువగా మనం యాంటాసిడ్స్ వాడతాము, కడుపులో నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడతాము. సో ఇట్ మైట్ ఇన్ టర్న్ లీడ్ ఇన్ టు ద క్రానిక్గా మనకి ఎక్కువ రోజులుగా ఉంది అంటే ఫుడ్ కూడా సరిగా తీసుకోలేరు వాళ్ళు. టాబ్లెట్ వేస్తేనే తీసుకోగలుగుతారు, ఆయన ఎక్కువగా వాళ్ళకి టమ్మీ ఫిల్ అయ్యేంత వరకు కూడా తీసుకోలేరు, ఎందుకంటే ఆ బ్లోటింగ్, డిస్టెన్షన్, ఎరెక్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు ప్రాపర్ అబ్జార్ప్షన్ కూడా ఉండదు. ఇన్ టర్న్ విల్ లీడ్ ఇన్ టు ద మలబద్ధకం, కాన్స్టిపేషన్ వస్తుంది కాబట్టి మనకి పైల్స్ డెవలప్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుందమ్మా. అండ్ అంటే ఎలాంటి మెడికేషన్ ఎక్కువగా, ఇప్పుడు చాలా మంది లాంగ్ టర్మ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు, సో ఎలాంటి మెడికేషన్ పైల్స్, ఫిషర్స్, పైల్స్కి దారి తీస్తుంది అంటారు? మెడికేషన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అంటే మనకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకున్న వాళ్ళలో యాంటీబయాటిక్స్ తీసుకోవటం, ఎన్సెట్స్ అంటాం, స్టిరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో, అండ్ అట్ ద సేమ్ టైం మనకి వాటర్ ఇవన్నీ తీసుకుంటూ వాటర్ తగ్గించిన వాళ్ళలో మనకి బేసిక్గా ఉంటుంది ఎక్కువగా యాంటాసిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్. ఇవి ఎక్కువ తీసుకున్న వాళ్ళలో మనకి పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ ఫామ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఈ రోజుల్లో చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, ఈ 4 ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా యాంటాసిడ్స్ అయితే వాడుతున్నారు కానీ స్టిరాయిడ్స్ జోలికి అంత తొందరగా వెళ్ళట్లేదు. పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ మంది వాడట్లేదు. కానీ ఈ యాంటాసిడ్స్ అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ డైలీ వేసుకునే వాళ్ళు ఉంటారు, వీక్లీ 2-3 times వేసుకునే వాళ్ళు ఉంటారు. అది చేయకపోతే మాకు అవ్వట్లేదు, మాకు దేని మీద ఫోకస్ ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్పేసి. కానీ ఎక్కువ రోజులుగా యాంటాసిడ్స్ వాడిన వాళ్ళలో కూడా ప్రాబ్లం తగ్గదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ అ గ్యాస్ట్రైటిస్ ఆర్ ద హైటిస్ హెర్నియా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎరోషన్స్ ఆర్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా థెల్ గెట్ దెన్ అసిడిక్ కండిషన్స్. సో అప్పుడు యాంటాసిడ్స్, యాంటీ ఎమెటమిక్స్ వేస్తాం. వేసినప్పుడు ప్రాబ్లం అనేది తగ్గడం పక్కన పెడితే సిమ్టమాటిక్గా దిల్ గెట్ సమ్ రిలీఫ్, బట్ నాట్ అ కంప్లీట్గా ఈ ఇన్ఫెక్షన్ కానీ ఇదంతా కంప్లీట్గా పోతుందనే గ్యారంటీ లేదు గ్యాస్ట్రైటిస్ అలాంటి కండిషన్స్లో. సో కాబట్టి ఎంత దూరం ఉంటే వాటికి న్యాచురల్గానే ఫుడ్తో అవ్వదు అనుకుంటాం, కానీ అవుతుంది. మనకి టైం లేక ప్రాపర్గా అది ఎలా తీసుకోవాలని తెలియక చాలామందికి అదే ఏదో తీసేసుకుంటున్నాం, టమ్మీ ఫిల్ అవుతుందా లేదా అని చూసుకుంటారు. అలా కాకుండా ఒక మాడ్యులేటెడ్గా తీసుకుంటే డెఫినెట్గా ఈవెన్ యాంటాసిడ్స్ కూడా వాడాల్సిన అవసరం అనేది ఉండదు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు యాసిడ్ పెప్టిక్ డిసీజెస్ అంటే అల్సర్స్ అంటాం కదా, కడుపులో పుండు వచ్చినప్పుడు కొంచెం విపరీతమైన మంట ఉంటుంది, కొంతమందికి తింటే నొప్పి వస్తుంది, కొంతమంది తినకపోతే నొప్పి వస్తుంది. ఈ కండిషన్స్లో కొన్నిసార్లు యాంటాసిడ్స్ అవసరం పడతాయి.
సో అలాంటప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా వేసుకోవచ్చు. ఈవెన్ అలాంటి యాసిడ్ పెప్టిక్ డిసీజెస్కి కూడా హోమియోపతిలో వితౌట్ ఎనీ యాంటీ ఎమటమిక్స్ అండ్ యాంటీ యాసిడ్స్ లేకుండా హోమియోపతిలో చక్కని మెడికేషన్స్ అనేది ఉంది. కంప్లీట్గా మనకి పెప్టిక్ అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ ఇవన్నీ తగ్గుతాయి. అండ్ అంటే పైల్స్ కి చాలా మందిలో సివియర్ పెయిన్ రావడం అలాంటి కండిషన్ ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళు హోమియోపతి ద్వారా కొంచెం డిలేడ్ రిలీఫ్ అనేది దొరుకుతుంది కదా. ఒకప్పుడు అంటే మెడిసిన్ చాలా డిలేడ్గా అనేది ఉండేది. ఇప్పుడు మనకి హోమియోపతి జనాలకి అర్థం కానప్పుడు కొంచెం మెడిసిన్ వాడకం తగ్గినప్పుడు ఇప్పుడు చాలా మంది హోమియోపతికే వస్తున్నారు. దాని తగ్గట్టుగానే అది అప్గ్రేడ్ అవుతూనే ఉంది మెడిసిన్ కూడా. ఇట్స్ నాట్ లైక్ పేషెంట్ మా దగ్గరికి ఇప్పుడు పెయిన్తో విపరీతమైన పెయిన్తో వస్తున్నాడు, మేమేం చెప్తాము పెయిన్ కిల్లర్ వేసేసుకోమని యాజ్ అ హోమియోపతి మేము చెప్పం. మీరు హోమియోనే వాడండి. అతనికి ఉన్న పెయిన్ సివియారిటీని, మంట సివియారిటీని, కండిషన్ని బట్టి కూడా మనకి మెడిసిన్స్ ఉంటాయి. అవి కొంచెం రిపీటెడ్ డోసెస్లో వేస్తాం, హై డోసెస్లో వేస్తాం. మరీ అంత అవసరం అయితే ఒక 1 వీక్లో మనకు ఒక పెయిన్ కిల్లర్ వేసుకోండి అని చెప్తాం. డైలీ పెయిన్ కిల్లర్ వేసేదానికి వారానికి ఒకటే వేయండి, తర్వాత అవసరం పడదనేది తేడా ఉంటుంది కదా. అంతే తప్పించి మేము సిడ్స్ బాత్ ఇస్తాం. ఎలాగో మన క్యాలెండర్లో ఎక్స్టర్నల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటివి ఇచ్చి సిడ్స్ బాత్ చేసుకోండి అని చెప్తాం. సో కొంచెం సూతనింగ్ అనేది ఉంటుంది తప్ప పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్ జోలికి వెళ్ళమని మేము యాజ్ అ హోమియోపతి చెప్పాము. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ లైక్ వెరీ డిలేడ్ మెడిసిన్ ఏం కాదు. మెడిసిన్ చాలా అప్గ్రేడ్ అయింది. ఇమీడియట్గా కూడా మనకి ఎఫెక్ట్ అయిన కండిషన్స్, మెడిసిన్స్ అనేది వచ్చాయి. సో దాని తగ్గట్టుగానే మేము డోసెస్ వేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.